హాయ్ హలో గాయ్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఒక రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా నేను చిన్న గ్లాస్తో తీసుకున్నాను. మనకి రేషన్ రైస్ ఉంటాయి కదా, అవి 3 గ్లాస్ రేషన్ రైస్ తీసుకోండి. ఇలాగా ఆ తర్వాత నేను అట్ల కోసం చూపిస్తున్నాను. ఈ ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 3 గ్లాస్ రేషన్ రైస్ అండ్ 1.5 గ్లాస్ అటుకులు ఇలా 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది గ్రైండర్లో వేస్తే బాగోదు. సో అందుకని ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి. అట్ల బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనకి. ఇప్పుడు వేసుకునే వాళ్ళు ఒక 2 అవర్స్ బయట పెట్టుకొని ఆ తర్వాత అట్లయితే వేసుకోవచ్చు. లేదా నేనైతే మార్నింగ్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ వేసే ముందు ఒక 1 అవర్ బయట పెట్టి అక్కడ సాల్ట్ కలిపేసి మనం అట్లు వేసేసుకోవడమే. సో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ అట్లు ఎలా అయితే ఉంటాయో మనకి మినపట్లు సేమ్ అలానే ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.